చేసుకుంటూ ఆ దంపతులు ఇద్దరు చాలా ధ్యాన సేవ చేశారని చెప్పాలి. మధుమోహన్ గారండి ఆయన. సో వారి వైఫ్ కి వచ్చిన ఇబ్బందులు గాని, దానివల్ల వాళ్ళు పొందిన హీలీతో వారు పొందిన అనుభవాలు గాని ఒక్కసారి మాతో షేర్ చేసుకోమని కోరుతూ, మధుమోహన్ గారు అండ్ విజయలక్ష్మి గారు. ఎస్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు అక్కిరాజ్ విజయలక్ష్మి. నేను ప్రొఫెషనల్ సింగర్ అండి, రేడియో ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, అండ్ లాట్ ఆఫ్ కచేరీస్ ఐ హావ్ గివెన్ తిరుమల, తిరుపతి అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ లో. ఇంకా మా గురువు గారు శ్రీ రాజమయ్యర్ గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు అండ్ శేషయ్య శాస్త్రి గారు, విఠలరావు గారు, ఇలా పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. సో నాకు ఒక 5 years బ్యాక్ ఇక్కడ మెనంజియోమా అని అండి, లెఫ్ట్ సైడ్ స్కల్ బేస్ లో నాకు చిన్నది టిష్యూ అన్నమాట, చిన్నది అది రావడం జరిగింది. దాంతో నా సింగింగ్ కు కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది. బాగా పాడుతూ ఉంటే క్లారిటీగా వచ్చేది కాదనమాట, హై పిచ్ లో వచ్చేది కాదు. సో చాలా డిప్రెషన్ కు వెళ్ళిపోయాను నేను. తర్వాత నా క్లారిటీ కోసం ఇక్కడ యశోదాలో 30 సిట్టింగ్స్ రేడియేషన్ తీసుకోవడం జరిగిందండి. అది రేడియేషన్ తీసుకున్న తర్వాత నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎంత అంటే ఇంకా లేడౌన్ కూడా కాలేను, నేను ఇలా లేడౌన్ కూడా కాలేను, అంత సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనమాట. చాలా పెయిన్, నర్వ్స్ పెయిన్ ఇవన్నీ వచ్చాయి. సో దాన్ని మెనంజియోమా అంటారండి. 30 సిట్టింగ్స్ ఇచ్చిన తర్వాత నాకు చాలా, అసలు ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇట్లా బెడ్ మీద కూడా లేడౌన్ కూడా కాలేకపోయేదాన్ని అనమాట. రిక్లైనర్ చైర్ లో పడుకున్నాను ఒక 9 months, నిద్ర లేదు. 9 months నిద్ర లేదు, ఊరికి అలా కళ్ళు మూసుకొని అలా పడుకునేదాన్ని. సో నాకు అదృష్టం కొద్దీ మా వారి ద్వారా స్వర్ణలత మేడం గారు పరిచయం కావడం, ఆవిడ హీలీ గురించి చెప్పడం, ఆవిడకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవినారాయణ గారిని, రఘునారాయణ గారిని మాకు పరిచయం చేయడం, వాళ్లకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్ లో గొప్ప మార్పు. ఎందుకంటే నా వాయిస్ లో ఇలా ఒక్క మాట కూడా బయటికి రాకుండా, అంటే వీళ్ళు పరిచయం కాకముందు గాలి ఒక్కటి వచ్చేదన్నమాట. ఈ హీలీ వీళ్ళ పరిచయం ద్వారా డాక్టర్స్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు హీలీ గురించి చెప్పడం, వెంటనే మేము ఇది తీసుకోవడం, డాక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని మేము యూజ్ చేయడం, నర్వ్ మెరిడియన్ అండ్ కనెక్టివ్ టిష్యూ, బ్రెయిన్, హెడ్ ఇవన్నీ నాకు ఇచ్చారనమాట. రెగ్యులర్ గా అలా లింపాటిక్ సిస్టమ్ ఇవన్నీ రెగ్యులర్ గా వాడుతుంటే నాకు ఒక 1 month లోనే అండి నాకు నా వాయిస్ నాకు వచ్చేసింది, మాట్లాడడం నీట్ గా, క్లారిటీ, మాటల్లో క్లారిటీ వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎంత చక్కగా నాకు ఈ హీలీ, అందులో ఈ హీలీ డివైస్ కనుక్కున్న వారు కూడా మార్కస్ గారు, అందులో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆయన. సో దీంతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. సో ఇంత మంచి నాకు రిజల్ట్స్ వచ్చినందుకు డాక్టర్స్ ఇద్దరికి, రవినారాయణ గారికి, రఘునారాయణ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ అండి నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. ఎందుకంటే ఎంతో మోటివేషన్ అండి. తీరని కొన్ని ఇబ్బందులు, ఇంకొక రకంగా మనకి ఇలా భగవంతుడు పంపించిన గిఫ్ట్ అనుకోవాలేమో బహుశా హీలీ అలా రావడం. అలాగే నా కళ్ళది కూడా అలాగే మెయింటైన్ అవుతుందండి. సో ఇంకా ఫర్దర్ ఇబ్బందులు లేకుండా ఉన్నది మెయింటైన్ చేసుకుంటూ, ఇంకాస్త మెరుగు పెట్టుకుంటూ ఇలా హ్యాపీగా గడిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ కూడా ఏమన్నా షేర్ చేసుకుంటారండి?
నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు మధుమోహన్ అండి. మేమిద్దరం దాదాపు 25 ఏళ్లుగా గురువు గారి సాన్నిధ్యంలో, అదే బ్రహ్మర్షి పత్రి గారి సాన్నిధ్యంలో, వారి సాన్నిధ్యంలో ధ్యానం చేయడం జరిగిందండి. ఆ సొసైటీ ద్వారా మేము ఎంతో మందికి దగ్గరయ్యాము. నాకు లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు దీనివల్ల. ఎందుకంటే పత్రి గారు చెప్పేదంతా అదే, ధ్యానం వల్ల మనకు ఏం లాభం వస్తుందంటే మిత్రత్వం లాభం వస్తుంది అన్నారు. అందుకే చాలా మంది స్నేహితులు తయారయ్యారు. అందరికీ మేము నేర్చుకున్నది, మాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచుకునేవాళ్ళం. ఈ లోపు మాకు అది, నేను ఉద్యోగరీత్యా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో చెన్నైలో పనిచేసేటప్పుడు నాకు ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. తర్వాత షీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అగైన్ యాజ్ ఎ సింగర్ అని చెప్పేసి మా ఆ సంకల్పంతోనే ఉన్నాం మేము. తప్పకుండా విల్ గెట్ త్రూ దట్ అండి. సో ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది మా ఫ్రెండ్స్ కూడా. నేను నా క్లాస్మేట్ ఒకతను మోకాళ్ళ నొప్పికి వాడుతున్నాడు. ఐ థింక్ హీ ఈజ్ ఫీలింగ్ బెటర్ నౌ. వాళ్ళ మిస్సెస్ కానీ ఎవరికైనా కానీ. సో ఎంతో మందికి ఇది ఉపయోగకారిగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ అనేది వీఆర్ యూజింగ్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ మై స్పిరిచువల్ నాలెడ్జ్. ఎందుకంటే అవే మెయిన్ గా ఇప్పుడు మేము ధ్యానంలో కూర్చుంటే వచ్చేది కూడా కాస్మిక్ ఎనర్జీ అని చెప్తూ ఉంటాం. మనలో ఉండే జరిగే వైబ్రేషన్స్ అన్ని తెలుస్తూనే ఉంటాయి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల. నాకు మొత్తం నేను చేసేటప్పుడే చక్రాస్ అన్ని యాక్టివేషన్ అవ్వడము, ఈవెన్ అనాచక్రం యాక్టివేట్ అవ్వడం అన్ని నేను చూశాను. కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు అస్ అని చెప్పేసి అనిపించింది ఈ డివైస్. ఎందుకంటే ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త తన ఆధ్యాత్మిక సంపదన అంటే మన ఇండియాకు వచ్చి నేర్చుకొని ఆయన ఒక మాంకుగా జీవించి, మార్కస్ గారు ఈ రెండింటిని మేళవించి చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎవరికి రాని ఐడియా ఆయనకు వచ్చిందంటే డెఫినెట్ గా ఆయన కారణజన్ముడే, లేకపోతే అది కుదరదు. అది తర్వాత మనందరం లింక్ కావడం కూడా, మేము డాక్టర్ గారికి కానివ్వండి, స్వరల గారికి కానీ, మీకు కానీ అంత లింక్ అవడం కూడా ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ డిజైన్, వాట్ ఐ ఫీల్. సో ఆ విధంగా మనం కర్తాల్లో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనందరికీ ధ్యానులకు కూడా ముఖ్యంగా తెలియాలని చెప్పేసి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ పోవట్లేదు. మేబీ వాట్ ఎవర్ మేబీ ది రీజన్, ఆ రీజన్ మనకు అనవసరం. ఎందుకంటే దాన్ని పట్టుకొని చూస్తుంటే మళ్ళీ మన అనవసరంగా మన యొక్క సమయాన్ని వృధా చేసినట్లు అవుతుంది. సో దీన్ని తీసుకోవడంలో ఏం తప్పులేదు. మన ధ్యానంతో పాటు దీన్ని, ఎందుకంటే నాట్ ఓన్లీ ధ్యానం, మేమంతా కూడా ఎన్నో వర్క్షాప్స్ కూడా చేయిస్తుంటాం వేరే ఆల్టర్నేటివ్ థెరపీస్ అండి. సో దీన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఆల్టర్నేటివ్ థెరపీ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్తో ఉన్నటువంటి డివైస్ అనేది నాకు అర్థమైందండి. దీన్ని మన దో ఇట్ ఇస్ కాస్ట్లీ అందరు అనుకుంటారు, కానీ ఇది లైఫ్ లాంగ్ ఉపయోగించవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. లైఫ్ లాంగ్ అండ్ టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ మనం ఉపయోగించుకోవచ్చు. సో అది నాకు ఇప్పుడు తెలుస్తోంది. నేను ఇంకా 2-3 ట్రయల్స్ కూడా చేశాను. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మెమరీ అండ్ ఎగ్జామ్ అప్లికేషన్స్ నేను పెట్టుకోవడం జరిగింది. ఐ కుడ్ రైట్ వెరీ వెల్. మై పీజీ డిప్లొమా ఇన్ యోగా స్టడీస్ ఫస్ట్ సెమిస్టర్ రాశాను నేను. చాలా బాగా రాయగలిగాను నేను. తర్వాత ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అనేది మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఐఎమ్ డూయింగ్ ఇట్. అది 2-3 సార్లు నేను చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయినప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్ లో అది నాకు స్ట్రెస్ ని పోగొట్టేసిందండి. హాయిగా ఇమ్మీడియట్లీ ఐ బికేమ్ నార్మల్. అది చాలా ఇదిగా ఉండింది అసలు. అది చాలా యూస్ఫుల్ అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ. నేను